హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే నువ్వులతోని పల్లీలు బెల్లంతోని లడ్డు చేశాను. కొంచెం కొబ్బరి కూడా వేసాను అనమాట. చాలా హెల్దీ అండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కాళ్ళ నొప్పులు ఉన్నట్టయితే కంపల్సరీ మీరు కూడా ట్రై చేయొచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదండి. చూడండి, చాలా బాగా వస్తుంది. ఓకేనా? ముందుగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనం. నేనైతే ఫస్ట్ నువ్వులు వేయించి పెట్టుకున్నాను, అలాగే పల్లీలు కూడా వేయించుకున్నాను, పొట్టు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ నువ్వులు, ఒక గ్లాస్ పల్లీలకి 2 గ్లాసుల బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోసి అక్కడ పక్కన అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో అయితే కొంచెం నెయ్యి వేసుకున్నానండి. ఇప్పుడు ఈ నెయ్యిలో నేను ఎండు కొబ్బరి అయితే ముందే తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇది కొంచెం మనకు పచ్చివాసన వేయిందాక వేయించుకుంటే మనకు సరిపోతుందండి. పచ్చివాసన పోవాలంతే, పెద్దగా ఏం అవసరం లేదు. నేను కొంచెం నెయ్యి వేసుకొని ఇలా వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? బాగుంటుంది, హెల్దీ కూడా అండి. మనకు కాళ్ళు గుంజుతాయి. నాకైతే అసలు కాళ్ళు బాగా గుంజేదండి. అసలు కూర్చున్నా, పడుకున్నా, నడిచినా అసలు బలం లేకనే ఏమో కానీ మస్తు లాగేది నాకు కాళ్ళు అయితే. ఈ లడ్డూలు అయితే నేను చేసుకొని రోజు ఒకటి తిన్నా, అలాగే ఇంట్లో అందరం తింటామండి. రోజు ఒకటి తింటాను. నాకైతే కాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఉంది కాబట్టి నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ నొప్పులు అనేది లేదండి. నడిచినా కూడా నొస్తుండే నాకైతే కాళ్ళు. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి నేను వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు చాలాసార్లు చేసుకొని తిన్నా, ఇంకా యూజ్ అవుతుందేమో అనేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట. మీకు యూజ్ అయితే మీరు కూడా చేసుకొని నాకు ఎలా వచ్చాయనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అయితే మనం దీన్ని బెల్లం పాకం పట్టకుండా కూడా చేయొచ్చండి. కానీ అలా చేస్తే ఏమైందంటే కొంచెం చిన్నపిల్లలకి దగ్గులేస్తుంది అనమాట బెల్లం అలానే పెడితే. అందుకని నేనైతే పాకం పడతాను. చూడండి, ఇలా కొబ్బరి అయితే వేయించుకున్నాను. ఇప్పుడు నేను ఈ కొబ్బరిని పక్కన పెట్టేస్తున్నాను. ఈ కొబ్బరి పక్కన పెట్టుకొని మనం బెల్లం ఉంది కదా, ఇది పొయ్యి పైన పెట్టేసి పాకం రావాలి. ఇదైతే మనకు పాకం అనేది, తీగ పాకం అనేది రావాలి. ఇది వచ్చేసరికి బెల్లం అంతా కరిగేసరికి నేను ఏం చేస్తాను అంటే ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, కొబ్బరి ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు అండి. నేనైతే కొంచెమే వేసుకున్నాను, మన ఇష్టం. ఓకేనా? నేను ముందుగా వేయించుకునే నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా, ఇదైతే కొంచెం పొడి చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. నేనైతే అన్నీ వేసుకోలేదు, కొన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మనం లడ్డు చుట్టేటప్పుడు ఇవైతే నేను వేసుకుంటా, కొబ్బరి తురుములో వేసేస్తున్నాను ఇవంతా. ఓకేనా? ఇప్పుడు పల్లీలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా పల్లీలు పొట్టు తీసుకున్నాను కదా, ఇందులో కొన్ని నేను దీంట్లో వేసేస్తున్నాను. మనకు తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే బాగుంటుంది అన్నమాట. ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఓకేనా? పల్లీలు కొంచెం, నువ్వులు, కొబ్బరి తింటుంటే తగులుతో సూపర్ ఉంటుంది అనమాట. అందుకే అలా వేసాను. మనం పాకం ఇందాక వచ్చి చూద్దామండి. దీనికి ముదురు పాకం అలా ఏం లేదు. ఓకేనా? చూద్దాం ఒకసారి. తీగపాకం లాగా వస్తే సరిపోతుందండి. ఇంకొక 2 మినిట్స్ ఉండనిద్దాం అంతే. ఓకేనా? ఒక 2 మినిట్స్ అయితే మనకు సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇగో ఇలా వస్తుంది కదా. చూడండి, ఇదిగో ఇలా పడుతున్నప్పుడు మనకు పాకం అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేయొచ్చు. స్టవ్ బంద్ చేసినాక ఫస్ట్ మనం కొబ్బరి వేయించుకున్నాం కదా, కొబ్బరి, నువ్వులు, పల్లీలు అదంతా వేసుకున్నాం. అది వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది ఉంది కదా, పల్లీలు నువ్వులది పొడి, అది వేసుకుంటున్నానండి. మనం కొబ్బరి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఓకేనా? నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇక అన్ని 3 ఎందుకనేసి ఇది చక్కగా కలుపుకోవాలి. నాకైతే పాకం అయితే సరిపోయింది. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లగైనాక మనకు కావాల్సిన సైజులో లడ్డు చేసుకోవాలి. కొంచెం చల్లగైంది. ఇప్పుడు మనం కొంచెం చేతికి ఇలా నెయ్యి అప్లై చేసుకొని చిన్నగా ఇది మనకు అంటుకుంటుంది కాబట్టి స్పూన్ సహాయంతో మనం కొంచెం కొంచెం తీసుకొని లడ్డు అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లడ్డూలు అయితే ఇలా నేను రెడీ చేసుకున్నాను అనమాట. ఓకేనా? హెల్దీ అండి, చాలా చాలా హెల్దీ. నువ్వులు, మనం పల్లీలు, బెల్లం, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసినాం కదా, చాలా హెల్దీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో చూడండి, సూపర్ వస్తుంది అసలు. చూడండి. ఓకేనా? బాయ్.